హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. మీరు చూస్తున్నారు రాజు ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి తుర్కాయంజాల్లో ఉన్నటువంటి 133 గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకొచ్చాను. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇల్లు గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ర్యాంప్ చూడొచ్చు, మనం రోడ్ నుంచి చాలా హైట్లో ఇచ్చారు. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. ఒక కారు ఒక బైక్ ఈజీగా పడుతుంది. పార్కింగ్ కూడా చాలా కాస్ట్లీ గ్రానైట్ వాడడం జరిగింది. ఇల్లు వచ్చేసి 24x50 డైమెన్షన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్కి ఇండియన్ టేక్ వాడడం జరిగింది. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ ఫ్రెండ్స్. చాలా విశాలంగా ఉంది. మార్బుల్స్ వాడకుండా గ్రానైట్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ ఫ్రెండ్స్. ఒక పెద్ద సైజ్ టీవీ ఈజీగా పడుతుంది. ఫాల్ సీలింగ్ కానీ హెడ్ లైట్స్ కానీ చాలా బాగున్నాయి. వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు ఫుల్ ఎల్ఆర్ స్పేడ్ G+1 పర్మిషన్తో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఒక కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు కూడా చాలా ఎక్సెసివ్గా ఇచ్చారు. దీంట్లో ఫాల్ సీలింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా మంచి డిజైన్స్తో ఇచ్చారు. వాల్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్ద విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది, చాలా విశాలంగా ఉంటుంది. ఫాల్ సీలింగ్ కానీ హెడ్ లైట్స్ కానీ చాలా బాగున్నాయి. వెంటిలేషన్ కోసం ఇందులో కూడా పెద్ద విండో ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. వీటికి కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు. మన ఇల్లు సాగర్ హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఖర్చుకి ఎక్కడా కూడా తగ్గకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ఇల్లు కట్టడం జరిగింది. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు మనం. ఈస్ట్ అండ్ నార్త్లో ఒక ఎక్స్ట్రా డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం. డైనింగ్ ఏరియా దగ్గర కూడా సెల్ఫ్లు బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డైనింగ్ ఏరియాలో చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ ఫ్రెండ్స్. ఒక ముగ్గురు వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా చాలా విశాలంగా ఉంటుంది. కిచెన్లో వంట సామాన్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నది పూజ గది ఫ్రెండ్స్. పూజ గదికి గ్లాస్ డోర్స్ ఇవ్వడం జరిగింది. 133 గజాల ఇల్లు అయినా కానీ ప్లేస్ని ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా మంచి సెట్ బ్యాక్స్తో ఇల్లు కట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది వాష్ ఏరియా ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి వాటర్ సంప్, సాగర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇది బోర్ పాయింట్ ఫ్రెండ్స్. బోర్ వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి. ఒక మనిషి ఈజీగా ఇంటి చుట్టూ తిరిగి వచ్చే విధంగా మంచి సెట్ బ్యాక్స్తో సెట్ బ్యాక్ వాల్ అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది స్టెప్స్ ఫ్రెండ్స్. స్టెప్స్కి కూడా గ్రానైట్ వాడడం జరిగింది. ఇవి స్టీల్ రీల్స్, జిందాల్ స్టీల్ వాడడం జరిగింది. ఇక ఫైనల్గా ఇల్లు ప్రైస్ వచ్చేసి 76 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇల్లు గురించి ఎలాంటి సమాచారం కావాలన్నా పైన కనిపిస్తున్న మా నెంబర్లకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.